భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ చేసే కుట్రలు, పాకిస్తాన్ ఐఎస్ఐ చేసే కుట్రలకు ఎదవరకే సిఐఏ సహకరించేది. ఎందుకు అంటే సిఐఏకి పాకిస్తాన్ సహకరిస్తుంది రష్యాలో అల్లకల్లోలం చేయడానికి కొన్ని తీవ్రవాద సంస్థల ద్వారా. వాళ్ళకి ఆ పని చేసి పెట్టినందుకు గాను భారత్లో అల్లకల్లోలం చేయడానికి పాకిస్తాన్కి సిఐఏ సహకరించేది. ఆ విధంగా చేసిన దుర్మార్గాలు సుదీర్ఘకాలం పాటు నడిచినాయి. తర్వాత కాలంలో అమెరికా ట్విన్ టవర్స్ కూలిన తర్వాత నుంచి వాళ్లే తీవ్రవాదం మీద కట్టడి చేసేటటువంటి చర్యలో కొంతవరకు కంట్రోల్ అయింది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తుంటే కొత్త సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందులో భాగంగా అంటే పాకిస్తాన్ ఏదైతే గత 10 ఏళ్ల నుంచి కంట్రోల్లో ఉంది, కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చుకుంటోంది. డైరెక్ట్గా పాకిస్తాన్ బోర్డర్స్లో నుంచి వస్తే పట్టుకుంటున్నారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే బంగ్లాదేశ్కి పంపించి, అంటే పాకిస్తాన్లో ట్రైన్ అయినటువంటి తీవ్రవాదుల్ని ముందు బంగ్లాదేశ్కి పంపించి బంగ్లాదేశ్ నుండి త్రూ వెస్ట్ బెంగాల్ ద్వారా భారత్లోకి పంపిస్తున్నారు అన్నటువంటిది భారత నిఘా వర్గాలు కనుక్కున్నటువంటి అంశం. ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అంటే 20,000 మంది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నారు, బెంగాల్ బోర్డర్ల దగ్గర ఉన్నారు అన్నటువంటిది తాజాగా తేలినటువంటి అంశం. దీంతో అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి.